హలో గైస్, వెల్కమ్ టు ఓజీ ఆస్పిరెంట్స్ 2025 కరెంట్ అఫైర్స్. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ లేకుండా అయితే క్వశ్చన్ ఉండదు. ఆల్మోస్ట్ 5 to 6 క్వశ్చన్స్ అయితే ఏ ఎగ్జామ్లో అయినా, ఆర్ఆర్బీ ఎగ్జామ్ అయినా పర్లేదు, మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా పర్లేదు, మన స్టేట్ ఎగ్జామ్స్ అయినా పర్లేదు, ప్రతి ఒక్క దాంట్లో కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి. సో నేను మీకైతే కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే చెప్తా. ఈ కరెంట్ అఫైర్స్ని మీరు చూసుకుంటే సరిపోతుంది. నేను స్పీడీ పబ్లికేషన్స్ ఏదైతే ఉందో ఇందులో నుంచి అయితే క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి మనం చేసేద్దాం. ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం. సో దట్ మీరు ఏంటంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా? లెట్ స్టార్ట్ ది క్లాస్. క్వశ్చన్స్ వైజ్ చేసుకోండి, ఎందుకంటే మనం టాపిక్స్ వైజ్ చేస్తే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరే క్వశ్చన్స్ ఇట్లా వస్తాయి, ఇది ఆన్సర్ చేయాలని మీకు ఐడియా వస్తుంది కాబట్టి మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి క్లాస్ వినండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ స్టేట్ రీసెంట్లీ కమెన్స్డ్ ది ఇంపోజిషన్ ఆఫ్ ఏ గ్రీన్ ట్యాక్స్ ఆన్ వెహికల్స్ ఎంటరింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇట్స్ బార్డర్స్. అంటే వెహికల్స్ మీద గ్రీన్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేసిళ్ళు ఒక స్టేటు. ఏ వెహికల్స్కి? వేరే బార్డర్ నుంచి మన మన స్టేట్లోకి వచ్చినప్పుడు, అంటే ఒక స్టేట్లోకి వచ్చినప్పుడు వాళ్ళైతే గ్రీన్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేసిళ్ళు. ఆ స్టేట్ పేరు ఏం పేరు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ ఉత్తరాఖండ్. ఓకేనా? ఉత్తరాఖండ్ అనేది గ్రీన్ ట్యాక్స్ ఇంపోజ్ చేసింది. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఫర్ ది ఫస్ట్ టైం ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇన్వైటెడ్ ది 2 ప్రిన్సిపల్ లీడర్స్. ఓకేనా? విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఫర్ ది రిపబ్లిక్ డే సెలబ్రేషన్ 2026. మనం ప్రతి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి అయితే గెస్ట్ని అయితే పిలుచుకుంటాం. ఈసారి అయితే ఒక ఆర్గనైజేషన్ నుంచి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి అయితే ఇద్దరిని పిలుస్తాం. వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తులు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ యూరోపియన్ యూనియన్. ఓకేనా? యూరోపియన్ యూనియన్. అండ్ వేర్ వాజ్ ది 6th ఇటరేషన్ ఆఫ్ ది ఇండియన్ వియత్నాం, ఓకేనా, ఇండియా వియత్నాం జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ విన్ బ్యాక్స్ కండక్టెడ్. ఓకేనా? విన్ బ్యాక్స్ అనేది ఎక్కడ కండక్ట్ చేసింది? ఇదేంది? జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ వియత్నాం. ఎక్కడ కనెక్ట్ చేసిల్లంటే ది ఆన్సర్ ఈస్ హానోయ్. ఓకేనా? హానోయ్. విచ్ సూపర్ స్టార్ వాస్ హానర్డ్ అట్ ది 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI 2025 to commemorate the completion of his illustrious 50-year cinematic journey. ఓకేనా? ఎవరికి వచ్చింది? ఓకేనా? ఎవరిని హానర్ చేసిరంటే ది ఆన్సర్ ఈస్ రజనీకాంత్. ఎక్కడ? ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఓకేనా? IIFI 2025 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సూపర్ స్టార్ని అయితే హానర్ చేయడం జరిగింది. ఏడా? IFFIలో. క్లియర్? అంటే 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అయితే అతనికి సన్మానం అట్లా చేసి. ఓకేనా? నెక్స్ట్, విచ్ నేషన్ వాస్ డిజిగ్నేటెడ్ యాజ్ ది కంట్రీ ఆఫ్ ఫోకస్ అట్ ది 56th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025 హెల్డ్ ఇన్ గోవా. ఓకేనా? గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఏ కంట్రీ ఆఫ్ ఫోకస్ అయితే పేరు ఇచ్చిందంటే ది ఆన్సర్ ఈస్ ఫ్రాన్స్. ఓకేనా? ఫ్రాన్స్, సారీ, జపాన్. ఓకేనా? ది ఆన్సర్ ఈస్ జపాన్. ది బయన్నియల్ ఎయిర్ ఎక్సర్సైజ్ గరుడా 2025 వాస్ రీసెంట్లీ కండక్టెడ్ బిట్వీన్ విచ్ 2 నేషన్స్. ఓకేనా? ఇప్పుడు మన వియత్నంకి ఇండియాకి మధ్యలో జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదవుతుందో సేమ్ దాని లెక్కనే బయన్నియల్ ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. అది ఏ కంట్రీకి మధ్యలో జరిగిందని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈస్ ఇండియా ఫ్రాన్స్. ఓకేనా? ఇంత నువ్వు ఫ్రాన్స్ అని చెప్పడానికి రీజన్ ఇదే. ఇది ఇండియా ఫ్రాన్స్ కదా, అది కూడా అట్నే కన్ఫ్యూజ్ అయ్యి ఇండియా ఫ్రాన్స్ అని చెప్పడం జరిగింది. ఆన్సర్ ఏదంటే ఇండియా ఫ్రాన్స్. ఓకేనా? ఇండియా ఫ్రాన్స్. క్లియర్? అండ్ నెక్స్ట్, who has assumed the office as the 53rd Chief Justice of India? 53rd CJI ఎవరు సుప్రీం కోర్టుకి? ది ఆన్సర్ ఈస్ సూర్యకాంత్. జస్టిస్ సూర్యకాంత్ శర్మ. ఓకేనా? జస్టిస్ సూర్యకాంత్ శర్మ. వేర్ వాజ్ ది 11th జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మిత్రశక్తి 2025 బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక హెల్డ్? ఓకేనా? ఇండియా శ్రీలంక మధ్యలో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. అది ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. ఓకేనా? ది ఆన్సర్ ఈస్ బెలాగవి, కర్ణాటక. ఓకేనా? కర్ణాటకలో అయితే జరిగింది. ఓకే. వేర్ ఈస్ ది G20 సమ్మిట్ ఫర్ ది ఇయర్ 2025 షెడ్యూల్ టు బి హెల్డ్? G20 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ది ఆన్సర్ ఈస్ జోహన్నస్బర్గ్, సౌత్ ఆఫ్రికా. ఓకేనా? సౌత్ ఆఫ్రికాలో అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ వాజ్ ది థెమెటిక్ ఫోకస్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP30 హెల్డ్ ఇన్ బెల్లం, బ్రెజిల్? ఓకేనా? వాళ్ళ ఫోకస్ ఏంది? ది ఆన్సర్ ఈస్ ఇంప్లిమెంటేషన్, ఇంక్లూజన్ అండ్ ఇన్నోవేషన్. ఇంప్లిమెంటేషన్, ఇంక్లూజన్ అండ్ ఇన్నోవేషన్. క్లియర్? నెక్స్ట్, విచ్ ఇండియన్ నావల్ షిప్
INS participated in the annual military exercise Malabar 2025 held in Guam, USA. US లో జరిగిన యాన్యువల్ మిలిటరీ ఎక్సర్సైజ్ మలబార్ 2025కి ఓకేనా మన ఏ ఐఎన్ఎస్ పోయింది ఓకేనా మన ఐఎన్ఎస్ ఏది పోయిందంటే ది ఆన్సర్ ఇస్ ఐఎన్ఎస్ సహ్యాద్రి. ఐఎన్ఎస్ సహ్యాద్రి. In the Bihar Legislative Assembly elections result, how many seats out of 243 were secured by the NDA? ఓకేనా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కి ఎన్ని సీట్లు వచ్చినాయి అని అడుగుతున్నారు. ఎన్ని సీట్లు వచ్చినాయి? ది ఆన్సర్ ఇస్ 202. మొత్తం లీడింగ్ తోటి కొట్టేసింది ఎన్డీఏ. ఓకేనా 202. విచ్ 2 బీచెస్ ఇన్ ఒడిషా హ్యావ్ బీన్ అవార్డెడ్ ది ప్రెస్టీజియస్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఫర్ ది ఇయర్స్ 2025-2026. ఓకేనా 2025-2026 లా బ్లూ ఫ్లాగ్ ప్రెస్టీజియస్ అవార్డు ఏ బీచెస్కి వచ్చిందని అడుగు. ఏ బీచెస్కి వచ్చింది? ది ఆన్సర్ ఇస్ సోనాపూర్ అండ్ పూరి. సోనాపూర్ అండ్ పూరి. ది సుప్రీం కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ విచ్ స్టేట్ టు అఫీషియల్లీ నోటిఫై ది సరందా ఫారెస్ట్ ఏరియా యాజ్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకేనా ఫారెస్ట్ ఏరియాని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా గుర్తించాలని ఏ స్టేట్ని అయితే సుప్రీం కోర్ట్ డైరెక్ట్ చేసింది? ఏ స్టేట్ని చేసింది? ది ఆన్సర్ ఈస్ జార్ఖండ్. ఓకేనా జార్ఖండ్. 2 ట్రెడిషనల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రమ్ విచ్ స్టేట్, ది తంగ్బక్ అండ్ ది పుమ్తాంగ్ పులిత్, హ్యావ్ బిన్ గ్రాంటెడ్ ది జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్. ఓకేనా జిఐ ట్యాగ్ 2 ఇన్స్ట్రుమెంట్స్కి అయితే వచ్చింది. ఏది? తంగ్బక్ అండ్ పుమ్తాంగ్ పులిత్. ఏ స్టేట్కి సంబంధించి అని అడుగుతున్నాం. ఏ స్టేట్కి సంబంధించింది? ది ఆన్సర్ ఈస్ సిక్కిం. ఓకేనా సిక్కిం. Which airbase situated near the Chinese border in eastern Ladakh has been reactivated by India? Reactivate చేసిల్లు. ఓకేనా మళ్ళీ స్టార్ట్ చేసిల్లు. ఏ ఎయిర్ బేస్? ఓకేనా ది ఆన్సర్ ఈస్ న్యోమా. ఓకే న్యోమా. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT హ్యాస్ లాంచ్డ్ ది నేషన్స్ ఫస్ట్ ఇండిజినస్ క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్. క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ని ఏ IIT లాంచ్ చేసిందని ఏ IIT లాంచ్ చేసింది? ది ఆన్సర్ ఇస్ ఏ IIT బాంబే. ఓకే. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఇన్ ది నేషన్ టు ఫుల్లీ ఇంప్లిమెంట్ ది మోడిఫైడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ అక్రాస్ ఇట్స్ ఎంటైర్ టెరిటరీ. ఓకేనా ఏ స్టేట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది మోడిఫైడ్ భారత్ నెట్? ఏ స్టేట్? ది ఆన్సర్ ఇస్ ఏ పంజాబ్. ఓకే. Which playback singer has been honored by the Guinness World Records 2025 for facilitating cardiac surgeries for over 3,800 underprivileged children? ఓకేనా 3,800 చిల్డ్రన్స్కి కార్డియాక్ సర్జరీస్ చేయించిన సింగర్ ఎవరు? ది ఆన్సర్ ఇస్ పలక్ ముంచల్. ఓకేనా పాలక్ ముచ్చల్. ఓకే. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ ది గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్? గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 పబ్లిష్డ్ బై ది ఎన్విరాన్మెంటల్ థింక్ ట్యాంక్ జర్మన్ వాచ్. ఓకేనా జర్మన్ వాచ్ పబ్లిష్ చేస్తుంది. ఓకేనా గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ని. అందులో ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాను. ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాను. ది ఆన్సర్ ఇస్ 15th. ఈ ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్స్ పక్కా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. CGL అయితే పక్కా ఇలాంటి క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకేనా CGL అయితే పక్కా ఇలాంటి క్వశ్చన్ అయితే వస్తుంది. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది 15th ర్యాంక్ ఇండియాది. ఓకేనా 15th ర్యాంక్. ఇన్ ది 6th నేషనల్ వాటర్ అవార్డ్స్ విచ్ స్టేట్ వాస్ అడ్జడ్జ్డ్ ది బెస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ ఫర్ సుపీరియర్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్? ఏ స్టేట్కి వచ్చింది నేషనల్ వాటర్ అవార్డ్లో బెస్ట్ ఏంటిది? సుపీరియర్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఏ స్టేట్కి వచ్చిందని క్వశ్చన్. ది ఆన్సర్ ఇస్ సి మహారాష్ట్ర. ఏ స్టేట్కి? మహారాష్ట్రకి వచ్చింది. నెక్స్ట్, at which location did the Indian Armed Forces successfully conduct the nation's largest tri-service exercise, Operation Trishul? ఆపరేషన్ త్రిశూల్ ఎక్కడ కండక్ట్ చేసిల్లు? ఏ లొకేషన్లో కండక్ట్ చేసిల్లు? ఓకేనా ది ఆన్సర్ ఇస్ థార్ డెసర్ట్ రాజస్థాన్. ఓకేనా థార్ డెసర్ట్ రాజస్థాన్. ఓకే. బ్రిటిష్ ఆథర్ ఆఫ్ హంగేరియన్ ఆరిజిన్ డేవిడ్ జాలే వాస్ అవార్డెడ్ ది బూకర్ ప్రైజ్ ఫర్ 2025 ఫర్ విచ్ నావెల్? ఏ నావెల్కి బూకర్ ప్రైజ్ వచ్చింది డేవిడ్ జాలే కంటే? ది ఆన్సర్ ఇస్ డి ఫ్లెష్. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ కంట్రీ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్లీ ఇనాగరేట్ ది పునత్ సాంగ్చు 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్? పునత్ సాంగ్చు 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నరేంద్ర మోడీ ఏ కంట్రీలో ఇనాగరేట్ చేసిన అంటే ది ఆన్సర్ ఇస్ సి భూటాన్. ఓకేనా ఆన్సర్ ఇస్ సి భూటాన్.
who has been appointed as the first female secretary general of the UN World Tourism Organization. UN World Tourism Organization కి ఫస్ట్ టైం ఒక ఫీమేల్ అయితే అపాయింట్ చేసిళ్ళు. ఆ ఫీమేల్ సెక్రటరీ జనరల్ ఎవరని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఇస్ షెయికా అల్ నోవైస్. ఓకేనా, షెయికా అల్ నోవైస్. Next. Which city has been selected to host the United Nations Climate Change Conference COP32 2027? యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అనేది ఏ సిటీలో హోస్ట్ చేస్తున్నారు 2027లో అంటే ది ఆన్సర్ ఇస్ అడ్డిస్ అబబా. ఓకేనా, అడ్డిస్ అబబా ఇథియోపియాలో. ఏంటిది అబబా, ఇట్లా గుర్తుపెట్టుకోండి, కొంచెం ఫన్నీగా ఉన్నది కదా, అదే పేరు అబబా ఇథియోపియా. అబబా ఇథియోపియా ఏంటిది? యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. Next. 27. Which site has the International Union for Conservation of Nature IUCN declared as India's sole natural world heritage site with a good rating? ఓకేనా, ఇండియా సోల్ న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ విత్ ఏ గుడ్ రేటింగ్ ఏ సైట్ ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఐయుసిఎన్ డిక్లేర్ చేసిందంటే ది ఆన్సర్ ఇస్ కాంగ్ చంద్ జొంగా నేషనల్ పార్క్ సిక్కిం. ఓకేనా, సిక్కింలో ఉన్న పార్క్ ఏంటిది? కాంగ్ చంద్ జొంగా. కాంచన్జంగా కాదు, కాంగ్ చంద్ జొంగా నేషనల్ పార్క్. క్లియర్? పేర్లు చాలా కఠినంగా ఉన్నాయి వాళ్ళకి. ఆర్టికల్ 28 ఏంది? విచ్ ఇండియన్ పారామిలిటరీ ఫోర్స్ సిఏపిఎఫ్ హ్యాస్ అన్వేల్డ్ ఇట్స్ ఆల్ ఫీమేల్ డ్రోన్ ఆపరేషన్ యూనిట్ ది దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్. దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ ఏది? ఫీమేల్ డ్రోన్ ఆపరేషన్ యూనిట్ ని ఏ ఇండియన్ పారామిలిటరీ ఫోర్స్ అన్వేల్ చేసింది అంటే ది ఆన్సర్ ఇస్ బిఎస్ఎఫ్. ఓకేనా, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. Next, which Indian has been selected for the astronaut training program by the Florida-based Titans Space Industries in the United States? ఓకేనా, ఇండియాలో ఉన్న ఎవరు ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయ్యి ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్ లో. ది ఆన్సర్ ఈస్ కుంచల కైవల్య రెడ్డి. ఓకేనా, కుంచల కైవల్య రెడ్డి. ఓకే. Following the recent inauguration of 4 new Vande Bharat trains from Varanasi by Prime Minister Narendra Modi, what is the total number of Vande Bharat services operating across India? ఓకేనా, రీసెంట్గా అయితే 4 ఇనాగరేట్ చేసిన వందే భారత్ ట్రైన్స్ ని. ఇప్పుడు టోటల్గా ఎన్ని వందే భారత్ సర్వీసెస్ ఇండియాలో ఉన్నాయి అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఇస్ 164 ఉన్నాయి. ఓకేనా, 164 వందే భారత్ ట్రైన్స్ అయితే ప్రజెంట్ అయితే రన్ అవుతున్నాయి ఇండియాలో. ఓకేనా, అండ్ 31st వచ్చేసరికి ఏంటంటే హూ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ పారా అథ్లెట్ టు సెక్యూర్ ఏ పొజిషన్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ ఆర్చరీ టీమ్. ఓకేనా, అంతకుముందు పారా అథ్లెట్, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ ఆర్చరీ టీంకి అయితే ఆమె పొజిషన్ అనేది దక్కించుకున్నది. ఎవరు ఆమె? ది ఆన్సర్ ఈస్ శీతల్ దేవి. ఓకేనా, బి శీతల్ దేవి. విచ్ టర్మ్ హ్యాస్ కాలిన్స్ డిక్షనరీ డిక్లేర్డ్ యాజ్ ఇట్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఫర్ 2025? 2025కి వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా కాలిన్స్ డిక్షనరీ దేని డిక్లేర్ చేసిందంటే అందరు ఏఐ అనుకుంటారు, ఏఐ కాదు, వైబ్ కోడింగ్. ఓకేనా, వైబ్ కోడింగ్. 32 ఆన్సర్ ఏంటిది? వైబ్ కోడింగ్. ఓకే. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియన్ నేవీస్ ఫస్ట్ లార్జ్ సర్వే వెజల్ విచ్ వాస్ రీసెంట్లీ కమిషన్డ్ అట్ నావల్ బేస్ ఇన్ కొచ్చి? ఓకేనా, ఇండియాస్ నేవీస్ ఫస్ట్ లార్జ్ సర్వే వెజల్ యొక్క నేమ్ ఏందని అడుగుతున్నారు. ఓకేనా, ది ఆన్సర్ ఇస్ ఐఎన్ఎస్ ఇక్షక్. ఐఎన్ఎస్ ఇక్షక్. క్లియర్? Who has been appointed as the brand ambassador for the fertilizer manufacturer Paradeep Phosphates Limited PPL కి? ఓకేనా, బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని తీసుకున్నారంటే ది ఆన్సర్ ఇస్ రాహుల్ ద్రావిడ్. ఓకేనా, రాహుల్ ద్రావిడ్. 34 బి. నెక్స్ట్, who recently became the first Muslim mayor of Indian descent in New York? న్యూయార్క్లో ఫస్ట్ ముస్లిం ఒక మేయర్ అయ్యిండు. అతని పేరేం పేరు అడిగింది. ది ఆన్సర్ ఈస్ జోహ్రాన్ మమ్దాని. ఓకేనా, జోహ్రాన్ మమ్దాని వాస్ ది ఫస్ట్ ముస్లిం మేయర్ ఆఫ్ ఇండియన్ డిసెంట్ ఇన్ న్యూయార్క్. ఓకేనా, క్లియర్? అండ్ నెక్స్ట్, ది కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ has conferred an honorary doctorate upon ఎస్ అబ్దుల్ నజీర్, ది గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ స్టేట్ గవర్నర్కి అయితే డాక్టరేట్ ఇచ్చింది కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్కి ఇచ్చింది. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్. క్లియర్? నెక్స్ట్, అకార్డింగ్ టు ది హురున్
India Philanthropy List 2025. Who is recognized as India's most generous female philanthropist? India's most generous female philanthropist evaru? ఓకేనా 2025 ది ఆన్సర్ ఈస్ సి రోహిణి నిలేకని. రోహిణి నిలేకని. నెక్స్ట్, who is the first woman of Indian origin to be elected as the lieutenant governor of Virginia, USA? ఓకేనా, లెఫ్టినెంట్ గవర్నర్గా ఫస్ట్ టైం మన ఇండియన్ ఉమెన్ అయితే ఎలెక్ట్ అవడం జరిగింది. ఎవరు అని అడుగుతుంది. ఓకేనా, ఎవరు అని అడుగుతుంది. ది ఆన్సర్ ఈస్ బి గజల హష్మి. ఓకేనా, గజల హష్మి. అండర్ వాట్ నేమ్ హ్యాస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ కార్టీ సెల్ థెరపీ ఫర్ లుకేమియా అండ్ లింఫోమా? నథింగ్ బట్ బ్లడ్ క్యాన్సర్. ఓకేనా, బ్లడ్ క్యాన్సర్. వీటికైతే మోడీ లాంచ్ చేసిండు. ఓకేనా, థెరపీ. ఓకేనా, థెరపీ అయితే మోడీ లాంచ్ చేసిండు. ఆన్సర్ ఏదంటే నెక్స్కార్ 19. ఓకేనా, నెక్స్కార్ 19 అనే థెరపీని మోడీ లాంచ్ చేసిండు. క్లియర్? 40. Whom has the Haryana State Commission for Women appointed as its brand ambassador for the year 2026? బ్రాండ్ అంబాసిడర్గా హర్యానా స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎవరిని అపాయింట్ చేసిందంటే ది ఆన్సర్ ఇస్ షెఫాలి వర్మ. షెఫాలి వర్మ ఎవరు? క్రికెటర్. ఓకేనా, షెఫాలి వర్మ. 41. Which spiritual leader has been honored with the World Leader for Peace and Security Award for 2025 for their outstanding contribution to peace and సెక్యూరిటీ? ఎవరు? అందరు దలైలామా, బాబా రామ్దేవ్ ఇలాంటి పేర్లు అనుకుంటారు, కానీ వాళ్ళిద్దరు గారు. ది ఆన్సర్ ఇస్ శ్రీ శ్రీ రవిశంకర్. ఓకేనా, శ్రీ శ్రీ రవిశంకర్. ఆన్సర్ ఇస్ సి. ఓకే, నెక్స్ట్, విచ్ ఎంటిటీ హ్యాస్ బికమ్ ది 6th ఇండియన్ కంపెనీ అండ్ ది ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ టు సర్పాస్ ది $100 billion మార్కెట్ క్యాపిటలైజేషన్ థ్రెషోల్డ్? ఓకేనా, 100 billion మార్కెట్ క్యాపిటలైజేషన్ ని సర్పాస్ చేసిన బ్యాంక్ ఏది? 6th ఇండియన్ కంపెనీ అంటే ది ఆన్సర్ ఇస్ ఎస్బీఐ. ఓకేనా, ఎస్బీఐ గుర్తుపెట్టుకొని, చాలా ఈజీగా గుర్తుంటుంది ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, విచ్ నేషన్ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఇన్ ది వరల్డ్ టు ఇంప్లిమెంట్ ఏ బ్యాన్ ఆన్ స్మోకింగ్? ఓకేనా, ఏ కంట్రీయో మీరు ఒకసారి చెప్పండి. ఏ కంట్రీ స్మోకింగ్ని బ్యాన్ చేసింది? ది ఆన్సర్ ఇస్ మాల్దీవ్స్. ఓకేనా, మాల్దీవ్స్లో స్మోకింగ్ అనేది బ్యాన్ చేసింది. క్లియర్? నెక్స్ట్, హోస్ట్ నేషన్ ఇండియా defeated which country by 52 runs to claim its first ever women's ODI World Cup title 2025? 2025 ODI World Cup ఎవరు గెలిచిల్లు? ఇండియా గెలిచింది. ఎవరి మీద గెలిచిల్లు అనేది క్వశ్చన్. ఓకేనా, ఎవరి మీద గెలిచిల్లు అనేది క్వశ్చన్. ది ఆన్సర్ ఇస్ సౌత్ ఆఫ్రికా. ఓకేనా, 52 runs తోటి గెలిచింది సౌత్ ఆఫ్రికా మీద. Clear? Under what designation did ISRO recently launch the nation's heaviest communication satellite 4400 kg from Sriharikota using the LVM-3 M5 rocket Bahubali? ఓకేనా, బాహుబలి రాకెట్ తోటి ఏ డిజిగ్నేషన్ మీద ఇస్రో అయితే రీసెంట్గా అయితే హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అయితే లాంచ్ చేసింది, అందరికి తెలిసిందే కదా. సో ఏ డిజిగ్నేషన్ మీద లాంచ్ చేసిల్లు? ఓకేనా, ఏది యూజ్ చేసిల్లు అంటే ఓకేనా, ది ఆన్సర్ ఈస్ CMS-03. ఓకేనా, CMS-03. క్లియర్? రాకెట్ పేరు LVM-3 M5 రాకెట్, విచ్ ఇస్ నథింగ్ బట్ బాహుబలి రాకెట్ అంటారు. 4400 kg. ఇది హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. క్లియర్? ఎక్కడి నుంచి? శ్రీహరికోట నుంచి. క్లియర్? నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ? ఎక్స్ట్రీమ్ పావర్టీ, కట్టిక బీద రాష్ట్రంగా కాకుండా ఒక ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటపడ్డది. అది ఏ స్టేట్ అంటే ది ఆన్సర్ ఇస్ కేరళ. ఏది? కేరళ. క్లియర్? నెక్స్ట్, వేర్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్లీ ఇనాగరేట్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం? ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం అనేది ఏ స్టేట్లో, ఏ సిటీలో అయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేట్ చేసిన అనేది క్వశ్చన్. ది ఆన్సర్ ఈస్ సి అటల్ నగర్ నవరాయ్పూర్. ఓకేనా, నవరాయ్పూర్. క్లియర్? అటల్ నగర్ నవరాయ్పూర్. Which Indian city has UNESCO included in its creative cities of a gastronomy list? Creative cities of gastronomy list గా యునెస్కో దేన్ని ఇంక్లూడ్ చేసింది? ఏ సిటీని ఇంక్లూడ్ చేసింది? ఓకేనా, ది ఆన్సర్ ఇస్ లక్నో. ఓకేనా, లక్నోని ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, హూ హ్యాస్ అటెండ్ ది టాప్ పొజిషన్ ఇన్ ది ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్? ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్ లో టాప్ పొజిషన్ ఎవరికి వచ్చింది? స్మృతి మందాన. క్లియర్? స్మృతి మందాన. స్మృతి మందాన. Who has been honored with India's highest scientific award, the Vigyan Ratna Award?
ఓకేనా. విజ్ఞాన్ రత్న అవార్డ్ ఎవరికొచ్చింది? ది ఆన్సర్ ఈస్ డి జయంత్ విష్ణు నర్లీకర్. జయంత్ విష్ణు నర్లీకర్‌కైతే హైయెస్ట్ సైంటిఫిక్ అవార్డ్ విజ్ఞాన్ రత్న అయితే రావడం జరిగింది. ఓకేనా. దీస్ ఆర్ ది 50 కరెంట్ అఫైర్స్ విచ్ యూ హ్యావ్ టు రివైజ్. ఓకేనా. ఎక్కువ సార్లు రివైజ్ చేస్తూ ఉండండి. అవి మీకైతే గుర్తుంటాయి. అండ్ నేను నెక్స్ట్ పార్ట్ 2లో ఏందంటే ఇంకా 50 ఆర్ 100 కరెంట్ అఫైర్స్‌నైతే నేను తీసుకొని వస్తా. టోటల్‌గా స్పీడీ కరెంట్ అఫైర్స్‌లో ఎన్నున్నాయో ప్రతి ఒక్కటైతే మనమైతే క్లాసెస్ చేయడం జరుగుతది. అండ్ వీటిని మీరు రివైజ్ చేస్తూ ఉండాలి. రివైజ్ చేస్తే ఏందంటే మీకు గుర్తుండే ఛాన్స్ ఉంటది. ఎగ్జామ్‌లో రాంగానే పెట్టేటట్టు ఉండాలి. ఓకేనా. ఎగ్జామ్‌లో క్వెషన్ రాగానే పెట్టేటట్టు ఉండాలి. క్లియర్. దీస్ ఆర్ ది 50 క్వెషన్. అండ్ బిఫోర్ గోయింగ్ నేను ఒక క్వెషన్ అడుగుతా. ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. మనం చెప్పుకున్న కరెంట్ అఫైర్స్ నుంచే ఓకేనా. స్మోకింగ్‌ని బ్యాన్ చేసిన కంట్రీ ఏది? ఓకేనా. విచ్ కంట్రీ బ్యాన్డ్ ది స్మోకింగ్? ఓకేనా. విచ్ కంట్రీ డిడ్ బ్యాన్ ది స్మోకింగ్? స్మోకింగ్‌ని బ్యాన్ చేసిన కంట్రీ ఏదో మీరు కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ సబ్స్క్రైబ్ టు ఓజీ ఆస్పిరెంట్స్. మన టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఏందంటే మీకు ప్రతి ఒక్క పీడీఎఫ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతది. ఓకేనా. ప్రతి ఒక్క పీడీఎఫ్ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో పెట్టడం జరుగుతది. అండ్ ఆల్సో డైలీ టార్గెట్స్ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్‌లో పెడుతున్నాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉండి డైరెక్ట్‌గా నాతో కాంటాక్ట్ అవ్వాలంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్ చేయండి. అన్ని లింకులు మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్. బై.